మీలాగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ గా చేసి రాజకీయాల్లోకో లేకపోతే సామాజిక సేవలోకి వస్తే ఎందుకు ఒక్కసారి మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్ళి అప్పటి ఫొటోస్ అన్ని ఇలా తెర మీద తీసుకొచ్చి దీని నుంచి ఎలాంటి ఒక సందేశం ఇద్దామని? స్త్రీ అభ్యున్నతి అని ఒక సైడ్ మాట్లాడుతూనే స్త్రీ ఇంత నీచంది అని వాళ్ళ నోటితోనే చెప్తారు చూడండి. ఎందుకంటే ఒక ఆడదాని నోరు మూయించాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేస్తే చాలు, ఆ అమ్మాయి నోరు మూస్తుంది. బట్ దే హావ్ చూజన్ ద రాంగ్ పర్సన్. మాధవీలత నోరు మూయించడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా గొంతులో ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఈ భూమి మీద నా శ్వాస ఆగిపోయి నా శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఆ రోజే నా గొంతును ఆపగలరు తప్ప ఇవాళ ఏం చేసినా, ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఎటువంటి నిందలు వేసుకున్నా నా గొంతును ఆపడం అన్నది అది ఎప్పటికీ జరగనటువంటి విషయం. కానీ వాళ్ళందరికీ అప్లై చేసిన వాళ్ళ పాత టెక్నాలజీ, పాత మెథడు ఇప్పటికీ అన్ని పార్టీలు వాళ్ళు వాడుతున్నవి నా మీద వాడాలనుకున్నారు. అది ఆయన పాతకాలపు ఆ మాసిపోయిన గడ్డం తాలూకు వ్యవహారమే తప్ప అంతకంటే ఇంకేమీ లేదు. నా నోరు మోయించడం అన్నది జరగదు. పాత ఫోటోలు వెతుక్కోండి, నేనేమైనా బ్లూ ఫిల్మ్ లో నటించానా, లేకపోతే నేను ఏమన్నా చేశానా? నాకేం భయాలు లేవు. నేను అందుకే ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను. నాకేం భయం. మరి ఇంటెన్షనల్ అది గా మీరు ఒక సజెషన్ నా సినిమాలో పాటలో భాగం తెచ్చుకొని చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు, ఆయన ఫాలోవర్స్ చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడో ఒక 16 ఇయర్స్ బ్యాక్ ది. ఇప్పుడు 2007 గడిచి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిపోయింది మీరే కౌంట్ చేసుకోవాలి. 2006లోనో 2007లోనో సినిమాకి సంబంధించిన ఓ ఫోటో. పోనీ అందులో బూత్ ఉందా? బూత్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళ బూత్ కనిపించిందా? అది నా వృత్తి. నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకున్నా. ఆ సినిమా ప్రొడ్యూసర్ లేడీ. నేను ఒక మహిళా ప్రొడ్యూసర్ సినిమాతో నేను చాలా సేఫ్ గా సినిమా చేసుకున్నా. డైరెక్టర్ నాకు ఆ బ్రదర్ లాంటి వాడు. నేను మంచి సినిమా చేశాను. నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు. పోనీ ఆయన దృష్టిలో నేను ప్రాస్టిట్యూషన్ చేశాను అనుకుంటే ఆ మాటను నేను రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి దట్ వర్డ్ విల్ బి విత్ హిమ్. దెన్ పీపుల్ డిసైడ్ వాట్ హీ ఈజ్ యాక్చువల్లీ. సో